సీఎం కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ పాలమూరు బిడ్డ కాదు, చంద్రబాబు పెంపుడు బిడ్డ అన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ పాలన సహనంతో సాగిందన్నారు. కేసీఆర్ ను మరిపించేలా రేవంత్ పరిపాలించాలని హితో పలికారు. కారణాంతరాలు ఏమైనా సరే నీ చేతికి అలా అధికారం వచ్చింది, నీవు ఆ సీట్లో కూర్చున్నావు, సంతోషం. దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నువ్వు మనగాడివైతే, నీ పనితనంతోనా గొప్పతనంతోనా అబ్బా ఇంకా ఎంత బాగా చేసిండు కేసీఆర్ కంటే అనిపించుకో. ఎవడొద్దన్నాడు? నీకు అవకాశం ఉంది కదా. గతంలో ఎల్లకాలం ఉంటా అన్నావు, టీడీపీలో లేవు కదా. నీ అవకాశం కోసం ఇక్కడికి వచ్చినావు. మళ్ళీ రేపు దీంట్లో ఎల్లకాలం ఉంటామన్న గ్యారెంటీ ఉంటుందా? ఇలా మాట్లాడుతున్నా నేను ఆన్ రికార్డ్. కాబట్టి అన్నీ ఏదో శాశ్వతమైనటువంటి వాటిగా, అన్ని శాశ్వతమైనటువంటి పట్టాలకు నువ్వు హక్కుదారుడు అయినట్లుగా, నువ్వు శాసిస్తేనే మొత్తం అన్నిటికన్నీ జరిగిపోతాయి అన్నట్లుగా ఎందుకంత భ్రమ, ఎందుకంత కొని తెచ్చి పెట్టుకునేటువంటి అహంకారం? ఏమవసరం? వినయం నేర్చుకో, సంస్కారవంతంగా మాట్లాడు. వ్యతిరేకులు కూడా అభినందించేటువంటి విధంగా నీ ప్రవర్తన ఉండాలి. పాలమూరు బిడ్డ, పాలమూరు, నువ్వు పాలమూరు బిడ్డవు కాదు, పేరుకు పాలమూరు బిడ్డవు, నువ్వు చంద్రబాబు పెంపుడు బిడ్డవు.